బీజేపీపై ఆర్ఎస్ఎస్ గురు భగవత్తో భేటీ కానున్న యూపీ సీఎం యోగి మోడీపైనే ఆధారపడ్డారు. ప్రజల గొంతుకు వినలే. ఇటీవల ఆర్ఎస్ఎస్ పత్రికలో ఘాటైన వ్యాసం అంటూ చూస్తా ఉన్నాం. బీజేపీపై ఆర్ఎస్ గురుగా ఉందా? బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ఆర్ఎస్ఎస్ కు నచ్చడం లేదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవలే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిజమైన సేవకుడు, అహంకారం కలిగి ఉండడు, ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పనిచేస్తాడంటూ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా పెద్ద దుమారమే రేపిందని చెప్పాలి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మోహన్ భగవత్ల మధ్య భేటీ జరగనున్నట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 15న ఆయనతో యోగి సమావేశం కానున్నారని, వారి మధ్య లోక్సభ ఎన్నికల ఫలితాలు, ఉత్తరప్రదేశ్లో ఆర్ఎస్ఎస్ విస్తరణతో పాటు పలు అంశాలు చర్చకు రానున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక 240 సీట్లకే పరిమితమైంది. అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోనూ షాక్ తగిలింది. 80 స్థానాలకు గాను 33 సీట్లనే సొంతం చేసుకుంది. 2019లో ఆ సంఖ్య 62గా ఉంది. విపక్ష ఇండియా కూటమి 43 స్థానాల్లో గెలుపొందింది. ఈ ఫలితాల అనంతరం ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో ఒక వ్యాసం ప్రచురితమైంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల అతి విశ్వాసాన్ని కళ్లకు కట్టాయని, వారితో పాటు నేతలంతా గాలిబుడుగను నమ్ముకొని పనిచేశారని, మోదీపైనే ఆధారపడ్డారని, విధుల్లో ప్రజల గొంతుకలను వినలేదని ఆ వ్యాసంలో పేర్కొంది. అంతేకాకుండా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 400కు పైగా సీట్ల లక్ష్యం తమది కాదని బీజేపీ నేతలు, కార్యకర్తలు భావించారు. ఆయన వల్లే గెలుస్తామనే నమ్మకంతో వారు పనిచేయలేదని, స్థానిక నాయకులను తక్కువ చేసి చూడటం, పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లు ఇవ్వడం, బాగా పనిచేసే పార్లమెంట్ సభ్యులకు టికెట్లు ఇవ్వకపోవడం వికటించింది. మహారాష్ట్రలో పార్టీలను చీల్చడం వంటి అనవసర రాజకీయం కూడా దెబ్బతీసిందని ఆ వ్యాసంలో పేర్కొంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఇంద్రేష్ కుమార్ స్పందిస్తూ, భక్తి చూపి తర్వాత అహంకారం పెంచుకున్న పార్టీ 240 దగ్గర ఆగిపోయింది. రాముడిని వ్యతిరేకించిన వారు 2234 వద్ద ఆగిపోయారంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా లోతైన విశ్లేషణ జరగాలి. దీంట్లో వాళ్ళు అందరూ కూర్చొని చర్చించుకొని ఏడ తప్పు జరిగింది అనేటువంటిది క్లియర్ చేసుకుంటేనే నడుస్తుంది. బీజేపీ వితౌట్ ఆర్ఎస్ఎస్ ఇస్ నథింగ్ బట్ ఏమంటారు, వాటర్ బబుల్. వాటర్లలో వచ్చేటువంటి నీళ్ళ మీద తేలే బుడగలు ఉంటాయి కదా, అంతే. బీజేపీ కెనాట్ సస్టైన్ వితౌట్ ఆర్ఎస్ఎస్. ఇది ఆ బీజేపీ లీడర్లు, ఇటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని తొందరగా గుర్తిస్తేనే నెక్స్ట్ టైం ఇట్లాంటి ఎర్రర్స్ జరగకుండా ఉంటాయి.